హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో 558ది. ఒక భక్తుడు అంటున్నాడు, భగవాన్, మీ గురించి వినగానే మిమ్మల్ని చూడాలన్న కోరిక గాఢంగా కలిగింది. ఎందువల్ల అలా కలిగిందంటారు అని అడిగాడు. అప్పుడు మహర్షి, ఆత్మకు దేహం ఎలా వచ్చిందో అదే విధంగా ఆ కోరిక కూడా కలిగి ఉండవచ్చును. ఆత్మస్వరూపుడైన నీకు ఈ దేహం ఎలాగొచ్చిందో అలాగే ఆ కోరిక కూడా కలిగిందేమో అన్నారు భగవాన్. అంటే భక్తుడు అంటున్నాడు, ఈ జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి భగవాన్? దేనిని ఉద్దేశింపబడి మనకి ఈ జీవితం ఇవ్వబడింది అని అడిగాడు. అప్పుడు మనుషుల వారు, జీవితానికి అర్థం తెలుసుకోవాలి అనే కోరికే పూర్వ జన్మ సుకృత ఫలం. ఎవరికి కూడా నాకు ఈ జీవితం ఎందుకు ఇవ్వబడింది, నేను ఈ జీవితం ఇవ్వబడినందుకు సాధించి పొందవలసిందే ఉంది అని అసలు ఆ విషయం తెలుసుకోవాలన్న కోరికే ఎంతో వేల వేల లక్షల మందిలో ఏ ఒక్కరికో గాని కలగదు. ఈ జీవితానికి అర్థం తెలుసుకోవాలన్న కోరికే పూర్వజన్మ సుకృత ఫలం. పూర్వజన్మలో చేసుకున్న సుకృతి యొక్క ఫలమే ఈ జీవిత పరమార్థం ఏమిటని తెలుసుకునేటువంటి కోరిక కలగడానికి కారణం. అట్టి జ్ఞానమును కోరని వారు ఊరికే తమ జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నారు. అసలు ఎందుకు పుట్టాను, ఎందుకు పెరుగుతున్నాను, ఎందుకు మరణిస్తున్నాను, ఇది పుట్టి చచ్చే లోపులో ఈ జీవన ప్రయాణంలో ఏదైనా పొందవలసిన పరమార్థం ఉందా అన్న ప్రశ్న కలగకపోతే అతడు మానవుడై పుట్టినా కూడా వాళ్ళ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్లే. ఏదో పెరిగేస్తున్నాం, అందరిలాగే మనమును తింటున్నాం, తిరిగేస్తున్నాం, ఐశ్వర్యాలు భోగాలు అనుభవించేస్తున్నాం, ఆహా ఓహో అంటున్నాం. అందరూ పుట్టారు, అందరూ పెరిగారు, అందరూ చచ్చిపోతారు, మనం చచ్చిపోతాం. ఈ విషయం ఇంత కూడా ఆలోచించరు. ఇలా కూడా ఆ నిమిషానికి వాళ్ళకి ఎలా తోస్తే అలాగా ఎలాగో గాలి కొట్టుకుపోయిన వాళ్ళలాగా బ్రతికేస్తూ ఉంటారు. అసలు బ్రతుకుతున్నాము అన్న సంగతి కూడా గుర్తు లేకుండా అటువంటి వారికి జీవితాలు వ్యర్థమే. మానవ వచ్చి కూడా అది వ్యర్థమే అన్నారు భగవాన్. ఎంత గొప్ప సందేశమో చూడండి. ఎందుకు పుట్టానన్న ఆలోచనే లేకపోతే పోని పుట్టి ఇన్నేళ్లయింది, ఏం సాధించాను, ఎవరిని ఉద్ధరించాను, ఇతరుల నుంచి నేను ఏమైనా పొందానా, పొందిందానా, నిలుపుకున్నానా, ఇప్పుడు నేను ఏదైనా ఇచ్చానా, ఇచ్చిందాన్ని వాళ్ళు నిలుపుకున్నారా? అసలు ఎందుకు ఈ పుట్టడం, ఎందుకు ఈ పెరగడం, ఎందుకు ఈ చావడం, ఏ పరమార్థాన్ని ఉద్దేశించి ఈ జన్మ నాకు ఇవ్వబడిందో దాన్ని నేను తెలుసుకోవాలి భగవాన్ అన్నాడు ఆ ఉత్తమమైన సాధకుడు. అటువంటి కోరిక నీకు కలిగింది అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం నాయన. ఇటువంటి జ్ఞానమే లేని వాళ్ళు ఊరికే తమ జీవితాన్ని వ్యర్థం చేసేసుకుంటున్నారు కదా అన్నారు భగవాన్. కాబట్టి మనం కూడా మరి జీవితాన్ని వ్యర్థం చేసుకునే వారిలా ఉన్నామా, జీవిత పరమార్థాన్ని తెలుసుకోకోరే వారిలాగా ఉన్నామా? అంటే జీవిత పరమార్థాన్ని తెలుసుకోకోరే వారిలాగా ఉన్నాం కాబట్టే మాకు రమణ భాషణలు అందింపబడుతున్నాయి. అవునమ్మా. కాబట్టి రమణులు తమ దివ్య భాషణలతో మనందరినీ, మన జీవితాలని, పరమార్థాన్ని మనకి అందింప చేస్తున్నారు. ధన్యోస్మి గురుదేవ శ్రీ రమణేశ్వర.